మనం యోబు గ్రంథము 5వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. యోబు గ్రంథము 5వ అధ్యాయం అన్నది 4వ అధ్యాయమునకు అనుసంధానం. యోబు గ్రంథము 5వ అధ్యాయం అన్నది 4వ అధ్యాయానికి అనుసంధానం. 4వ అధ్యాయం మొదటి వచనంలో దానికి తేమానీయుడైన ఎలీఫజు అంటున్న మాటలు, ఎలీఫజు తన స్నేహితుడు యోబుతో మాట్లాడుతున్న మాటలు కంటిన్యూషన్ చేస్తున్నాడు. మరి అంతగా మాట్లాడుతూ ఎలీఫజు 5వ అధ్యాయానికి వచ్చేటప్పటికి, నీవు మొరలిడిన ఎడల నీకు ఉత్తరమియ్యగలవాడు ఎక్కడనున్నాడు? చాలా మంది నా అనుభవంలో కూడా నేను చెప్తున్నాను, నీకు బంధువులు ఎవరు ఉన్నారా? నీకు స్నేహితులు ఎవరున్నారు? మీకు అవసరం వస్తే ఆదుకుండేవాడు ఎవరున్నాడు? ఒక మంచి పనికి రారు, ఒక చెడ్డ పనికి రారు, ఒక మరణంలో ఒక ఏదైనా శుభవార్త అశుభవార్త చెప్తే రారు. రేపు మీకు ఏదైనా అయితే ఎవర్రా వచ్చేది అనే ప్రశ్న చాలా మంది అడుగుతూ ఉంటారు. యాక్చువల్గా మనం చెప్పాలంటే వెళ్ళాలి, కొన్నిసార్లు వెళ్ళలేదు అంటే అది మీ యొక్క వ్యక్తిగత అంశం అనుకోండి. మరి మీకు ఎవరు అంటే, ప్రతి క్రైస్తవుడికి ఒక నమ్మకం ఏమంటే, నేను ఆకలి కొని ప్రార్థిస్తే కాకోలము ద్వారా దేవుడు నాకు ఆహారం ఇవ్వగలిగిన సమర్థవంతుడు. కాకోలముల ద్వారా మనకు ఆహారమును కలుగజేయ సమర్థుడు ఆయన. ఎండిన భూమిలో నీళ్లు పారజేయగలిగిన సమర్థుడు ఆయన. అరణ్యములో ఆహారమును ఇవ్వగలిగిన సమర్థుడు ఆయన. సముద్రమును చీల్చి దాన్ని ఆరిన నేలగా చేసి దానిలో తన ప్రజలను నడిపించి ఈ అపాయమును లేకుండా అద్దరికి చేర్చగలిగిన వాడు ఆయన. కొన్నిసార్లు నాకు ఎవరున్నారు, కొన్నిసార్లు మాకు ఎవరు బంధువులు, ఎవరు సహాయం చేస్తారు, ఎవరు ఆదుకుంటారన్న ఆలోచనలో నీవు ఉండకు, ఆ భ్రమలో నీవు బ్రతకకు. కారణం ఏమిటంటే, నీతోనున్న దేవుడు అత్యంత బలమైన వాడు. నీ దేవుడని నువ్వు ఎవరిని చెప్పుకుంటున్నావో ఆయన సాధారణమైన వ్యక్తి కాదు, సాధారణమైన మానవుడు కాదు, నీలా నాలా స్వార్థముగా ఆలోచించే దేవుడు కాదు. కొన్నిసార్లు నేనైనా నీవైనా కొన్ని స్వార్థముగా మనం ఆలోచించటానికి అవకాశం ఉంది, స్వార్థముగా మనం ప్రవర్తించటానికి అవకాశం ఉంది. కానీ మన దేవుడని చెప్పబడుతున్న ఆయన ఉన్నాడే, ఆయన స్వార్థ ప్రియుడు కాదు. ఆయన నిస్వార్థముగా మనలను కాల్చున్న దేవుడు. నువ్వు పిలిస్తే చాలు నీ దగ్గరకు వస్తాడు, నువ్వు మాట్లాడితే చాలు ఆయన వింటాడు, నువ్వు కన్నీళ్లతో అడిగితే చాలు ఆయన కన్నీళ్లు తుడిచి నీకు జవాబిస్తాడు. ఈస్ ఎ వెరీ కామన్ మ్యాన్. అత్యంత సన్నిహితమైన వ్యక్తి, తృష్ణ కలిగిన వాడు. ఎవరితో నీతో నాతో మాట్లాడడానికి ఆయనకు తృష్ణ ఉంది. నీ చెంతకు రావాలంటే ఆయనకి ఇష్టం, నీ బాధలు వినాలంటే ఆయనకి ఇష్టం, నీ కన్నీళ్లు తుడవాలంటే ఆయనకి ఇష్టం. మరి ఆ ఇష్టం ఉంది కానీ నువ్వు పిలవలేకపోతున్నావు ఆయన్ని, అందుకే ఆయన రాలేకపోతున్నాడు. అలా అని చెప్పి ఆయన చూడలేకపోతున్నాడు కాదు, ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు, కానీ రాలేకపోతున్నాడు. కారణం పిలుపు లేదు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నీవు మొరలేడిన ఎడల నీకు ఉత్తరం ఇయ్యగలవాడైనా ఎవడైనా నుండేనా? పరిశుద్ధులతో ఎవని తట్టు తిరుగుదువు? దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూడు నశించెదరు. బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. మూడు వేరు తన్నుట నేను చూచి ఉన్నాను. అయినాను తోడనే అతని నివాస స్థలము శాపగ్రస్తమని అనుకుంటుంది. అతని పిల్లలు సంరక్షణ దొరకక ఎందురు. ప్రేమైన సహోదరులారా, ఎలీఫజు ఇక్కడ ఆరంభంలో మంచి మాటలు చెప్పుకుంటూ వచ్చాడు, కానీ తర్వాత 5వ అధ్యాయానికి వచ్చేటప్పటికి కొన్ని ఘాటైన మాటలు చెప్పాడు. అవి చాలా ఘాటైన మాటలు. అలా మాట్లాడుకుంటూ ఒక మాట అన్నాడు. అయితే 7వ వచనం నుంచి, నిప్పు రవ్వలు పైకి ఎగురున్నట్లు నరులు శ్రమానుభవంకే పుట్టుచున్నారు. అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించెదను. అర్థమైందా? ఇక్కడ ఎలీఫజు కూడా భక్తుడే,